కాళేశ్వరం కమిషన్ నివేదికను వచ్చే వారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు నివేదికకు తుది రూపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలపై గత సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్ను నియమించింది. మొదట 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అయితే కమిషన్ గడువు పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటి వరకు బ్యారేజ్ పనుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన అధికారులందరినీ కమిషన్ విచారించింది, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాళేశ్వరంపై వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, దానిపై సమాచారం ఉన్న వారందరి నుంచి వివరాలను, ఆధారాలను సేకరించింది. వాటన్నింటినీ నోట్ చేసుకుంది. కొందరు కీలక అధికారులను 2 సార్లు విచారించింది. దాదాపుగా 100కు పైగా అధికారులు, సంఘాల ప్రతినిధులను, సంస్థల ప్రతినిధులను, అధికారులందరినీ విచారించింది. ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగానే తాము పనులు చేశామని, నిర్ణయాలను ఫాలో అయ్యామని, సొంతంగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారందరూ విచారణ సందర్భంగా తెలిపారు. బ్యారేజీల స్థలాలను మార్చటం, నీటి నిల్వ చేయటం, సీకెంట్ టెక్నాలజీతో పనులు చేయటం, హడావిడిగా రాత్రికి పనులు చేయటం తదితర వాటన్నింటినీ కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే చేశామని చెప్పారు. కేసీఆర్ నాడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాలు, సూచనలను కాదనే పరిస్థితి ఉండదని, కాబట్టి తాము వాటిని అమలు చేశామని వెల్లడించారు. విచారణలో కాళేశ్వరం బ్యారేజీల స్థలం ఖరారుకు మార్పు చేయడానికి, నీటి లభ్యత, డిజైన్ల మార్పులు, నీటి నిల్వ చేయటం ఇలా అన్నింటినీ కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే చేశామని వారు వివరించారు. దీంతో విచారణ కమిషన్ కేసీఆర్ బాధ్యుడనే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలిసింది. ఆయన నిర్ణయాల కారణంగానే కాళేశ్వరం బ్యారేజీల అనర్థాలకు దారితీసిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదికను దాదాపుగా 400కు పైగా పేజీలతో రూపొందించినట్లుగా సమాచారం. అయితే అధికారులందరూ కేసీఆర్ పేరే చెప్పినా ఆయనను విచారణకు పిలవకుండానే నివేదిక ఇవ్వటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ హరీష్ రావులను విచారణకు పిలిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను ముందుగానే అంచనా వేసినట్లుగా తెలిసిందే. గతంలో విద్యుత్ విచారణ కమిషన్ లాంటి వాటిల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ను విచారణకు పిలవటం లేదని సమాచారం. తాము విచారించిన అధికారులందరూ డాక్యుమెంట్తో సహా కేసీఆర్ పేరు చెప్పినందున వారు చెప్పిన వివరాల ఆధారంగా కేసీఆర్ బాధ్యుడనే విధంగా నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చే వారం ప్రభుత్వానికి అందనుంది. అనంతరం ప్రభుత్వం కేబినెట్ నివేదికపై చర్చించనుంది. తదనుగుణంగా కేబినెట్ సబ్ కమిటీనా లేదా నిపుణులైన అధికారులతో కమిటీ వేయటమా అనే అంశం కొలిక్కి రానుంది. చివరిగా ఆ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చి చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ అభివృద్ధిలో